బ్రెయిన్ ట్యూమర్స్లో బెనైన్ ట్యూమర్స్ ఉన్నాయి, మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ ఉన్నాయి. బెనైన్ ట్యూమర్స్లో మెనింజియోమా ఉంది, మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్లో గ్లయోమా ఉంది. ఈ ట్యూమర్స్ స్లో గ్రోయింగ్ ట్యూమర్స్లో బెనైన్ ట్యూమర్స్లో తలనొప్పి ఒకటే అంటాడు. ఏమన్నా తలనొప్పి ఒకటే, తలనొప్పి 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 తలనొప్పి. అకేషనల్గా వాంతులు వస్తాయి. వాంతులు వస్తే నార్మల్గా అనుకుంటాడు. ఒకసారి నేను గుంటూరులో కొంతకాలం పనిచేసినప్పుడు పేషెంట్ 25 year old మ్యాన్, హెడేక్, వామిటింగ్. ఆ కేసుని గ్యాస్ట్రెంటాలజిస్ట్ ఒక 10-15 రోజులు ట్రీట్ చేసిన తర్వాత అల్టిమేట్గా కోమాలోకి వెళ్ళిపోయినప్పుడు న్యూరో సర్జరీలోకి డిపార్ట్మెంట్లోకి వచ్చాడు. న్యూరో డిపార్ట్మెంట్ సిటీ స్కాన్ చేస్తే లార్జ్ ట్యూమర్ వచ్చింది. అంటే లార్జ్ ట్యూమరు ఒకేసారి రాలేదు, 15 రోజులు టైం ఇచ్చింది ఆ ట్యూమర్ పెరగటానికి బ్రెయిన్లో. కానీ అది నెగ్లిజెన్స్ అని అనొచ్చు, మిస్మేనేజ్మెంట్ అనొచ్చు, నెగ్లెక్టెడ్ కేసు అనొచ్చు, మీరు ఏదైనా అనండి. ఆ కేసు అల్టిమేట్గా పేషెంట్ డైడ్ ఆఫ్టర్ సర్జరీ. ఇక స్పైనల్ కార్డ్ ట్యూమర్స్ ఉంటాయి. స్పైనల్ కార్డ్ ట్యూమర్స్లో కూడా చిన్న బ్యాకెక్ అని వస్తాడు. ఆ డిస్క్ ప్రొలాప్స్, డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొలాప్స్, ఇంటర్వర్టబుల్ డిస్క్ L4 L5 L5 S1 డిస్క్ బల్జ్ ఉంటుంది. నొప్పి 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 లాస్ట్లో కాలు పడిపోయిన తర్వాత న్యూరో సర్జన్ గుర్తొస్తాడు. కొంతమంది డాక్టర్లు డిస్క్ బల్జ్ని కూడా మెడికల్గా ట్రీట్ చేస్తుంటారు. ఆఖరికి పక్షవాతం వచ్చిన తర్వాత అప్పుడు న్యూరో సర్జన్కి రిఫర్ చేస్తూ ఉంటారు. ఇది కొంచెం ఆలోచించవలసిన విషయమే. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV Health ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.